పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం కాదు, పిల్లలు పెరుగుతారు. పిల్లలు పెరుగుతారు. సో పేరెంటింగ్ అంటే ఈ తల్లిదండ్రులు ట్రాన్స్ఫార్మ్ చెందటం. పేరెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పేరెంటింగ్. పేరెంట్స్ బిగ్ పిక్చర్లో చూడడం అనేటువంటిది పేరెంటింగ్. పేరెంట్స్కి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు మూడు రకాలుగా ఉంటారు. ముగ్గురు మూడు రకాలుగా ఉండేటప్పుడు ఒకే పేరెంటింగ్ స్టైల్ ఎలాగ ఉపయోగపడుతుంది మీరు చెప్పండి నాకు. అంతే, అంటే ఆ పిల్లాడి బట్టి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే. మీరు వంట చేస్తున్నారు అంటే మూడు రకాల డిఫరెంట్ డిషెస్ అంటే మూడింటికి ఒకటే వంట చేస్తారా? లేదు, మూడింటికి ఇచ్చే ఎనర్జీ ఒకలాగా ఉండొచ్చు. ఆ ఎనర్జీ కూడా ఒక్కొక్కసారి ఒకలాగా ఉండదు. ఒక్కసారి ఎక్కువ ఫైర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఫైర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క వంటకి. రైట్? సో కాబట్టి మరి రకరకాల వంటలు ఉండేటప్పుడు రకరకాలుగా మనం అక్కడ ఇంగ్రీడియంట్స్ పెట్టవలసిన అవసరం ఉంటుంది, రకరకాలుగా ఎనర్జీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి తగ్గట్టుగా కదా. సో లేకపోతే ఏమవుతుంది, ఆ డిష్ కరెక్ట్గా రెడీ అవ్వదు కదా. సో మరి ఇక్కడ పిల్లలు కూడా అంతే కదా. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉండేటప్పుడు ముగ్గురికి ఒకే పేరెంట్ అంటే ఒకే పేరెంటింగ్ స్టైల్ అంటే కరెక్ట్, రైట్? సో మరి ఎలా? సో ఇది సమస్య. సో ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు పిల్లల్ని చేంజ్ చేయటం అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటే చెప్తా, పేరెంటింగ్ అనేది నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడూ కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కొన్ని కేసెస్లో, బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ విల్ గివ్ అస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అది ఇంకా వేరే క్వశ్చనే లేదు అందులో. పేరెంటింగ్ చాలా కష్టము ఇంకా అనుకుంటే మీ కష్టం, ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. రైట్? సో ఇక్కడ చిన్న ఆలోచన, చిన్న షిఫ్ట్ వస్తే ఏమంటే మీరు మీ పిల్లల్ని పెంచుతున్నారు, మీ పిల్లల్ని పెంచుతున్నారండి. మీ పిల్లల మీద మీకు బిలీఫ్ లేకపోతే, మీ పిల్లలు మారేటువంటి క్రమంలో మీకు పేషెన్స్ లేకపోతే ఎవడు కావాలి ఈ సమాజంలో? నేను నా పిల్లల్ని కాదు, నా పిల్లలు అనుకున్న వేల మందిని చూశాను నేను ఇందులో. నేను ఆ కాన్ఫిడెన్స్తో చెబుతున్నా, నిన్నైనా నేడైనా రేపైనా ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పేరెంటింగ్ అని.